హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమిక్ తెలుగు. ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 ఎగ్జామ్ కోసం మిషన్ మోడ్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఎగ్జామ్కి ఇంకా 3 నుంచి 4 నెలల టైం ఉంది. ఇది చాలా కీలకమైన సమయం. ఈ టైంని సరిగ్గా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ జాబ్ సాధించడం పెద్ద కష్టం కాదు. ఈ రోజు నుంచి నేను పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్ రీజనింగ్ మీద ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నేను మీకు కవర్ చేస్తాను. రీజనింగ్ కూడా నేనే తీసుకుంటాను. మ్యాథ్స్ విషయంలో మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చెయ్యాలి. డోంట్ వరీ, టైంతో పాటు అన్ని సబ్జెక్ట్స్ మనం క్రమంగా కవర్ చేసుకుంటాం. బెస్ట్ కంటెంట్ మీకు అందించడం నా బాధ్యత. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు స్కై అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళుదాం. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనాలజీ. రీజనింగ్లో ఇది చాలా బేసిక్ చాప్టర్, అలాగే మొదటి చాప్టర్ కూడా. ఈ చాప్టర్ నుంచి ఎగ్జామ్లో ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. ఈ పాయింట్ ఎగ్జామ్కు చాలా ముఖ్యమైనది, కాబట్టే జాగ్రత్తగా వినండి. అనాలజీ నుంచి మనం కనీసం 2 నుంచి 3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ముందుగా అనాలజీ అంటే ఏమిటి అనేది చూద్దాం. బుక్స్లో అనాలజీకి డెఫినిషన్గా కరస్పాండెన్స్ లేదా సిమిలారిటీ అని చెప్తారు, అంటే పోలిక. కానీ నేను సింపుల్ చెప్తాను. అనాలజీ అంటే రిలేషన్ ప్లస్ ఇన్ఫర్మేషన్, అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇది క్లియర్గా అర్థమైతే ఎగ్జామ్లో ప్రశ్న చూసిన వెంటనే లాజిక్ కాయిన్ కొట్టినట్టు పడుతుంది. యాపిల్ అనేది ఫ్రూట్తో రిలేట్ అవుతుంది, అంటే యాపిల్ ఒక పండు. ఇప్పుడు ప్రశ్న, రోజ్ దేనితో రిలేట్ అవుతుంది? రోజ్ అనేది ఫ్లవర్, అంటే పువ్వు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మొదటి పదం గురించి ఉన్న సమాచారం తెలుసుకొని అదే లాజిక్ని రెండవ పదానికి అప్లై చేస్తున్నాం. దీనినే అనాలజీ అంటారు. అనాలజీ ప్రశ్నల్లో మెయిన్గా 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 టైప్స్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవుతాయి. మొదటి టైప్ బేస్ క్వశ్చన్స్. ఇవి చాలా బేసిక్గా ఉంటాయి, కానీ కొంచెం జనరల్ నాలెడ్జ్ అవసరం. కంట్రీ మరియు క్యాపిటల్ రిలేషన్. ఫ్రాన్స్కి క్యాపిటల్ ప్యారిస్, ఇండియాకి క్యాపిటల్ ఢిల్లీ, యుఎస్ఏకి క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ. అలాగే స్టేట్ మరియు క్యాపిటల్. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఈ టైప్ ప్రశ్నలు ఏబీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్లో బాగా అడుగుతారు. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. తరువాత కంట్రీ మరియు కరెన్సీ. ఇండియా కరెన్సీ రూపీ, కెనడా కరెన్సీ డాలర్, జపాన్ కరెన్సీ యెన్. కరెన్సీ మీద ఆర్ఆర్బీ ఎగ్జామ్లో చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి, కాబట్టి వరల్డ్ కరెన్సీస్ ఒకసారి రివైజ్ చేయాలి. ఇంకో ప్యాటర్న్ సినానిమ్స్ మరియు యాంటానిమ్స్. యాంటానిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఉదాహరణకు హార్డ్కి ఆపోజిట్ ఈజీ. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ వర్డ్, డిసీజ్ మరియు కాజ్. కొలెరా అనేది కంటామినేటెడ్ వాటర్ వల్ల వస్తుంది. మేల్ మరియు ఫీమేల్ రిలేషన్. లయన్కి ఫీమేల్ లయనెస్. ఈ రకమైన ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్ఫబెటికల్ అనాలజీ గురించి మాట్లాడుకుందాం. ఈ పాయింట్ ఎగ్జామ్లో చాలా ఎక్కువగా అడుగుతున్నారు, ప్రత్యేకంగా టీసీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్లలో. ఎగ్జామ్ హాల్లోకి వెళ్లిన వెంటనే రఫ్ షీట్ మీద ఏ నుంచి జెడ్ వరకు రాసుకోవాలి. ఆల్ఫబెట్ ప్లేస్ వాల్యూస్ గుర్తుండాలి. ఏ విలువ 1, బి విలువ 2,
ఇలా Z విలువ 26. ఆపోజిట్ లెటర్స్ కూడా తెలిసుండాలి. ఏకి ఆపోజిట్ Z, బికి ఆపోజిట్ Y, సికి ఆపోజిట్ X. రాసుకుని చూస్తే కన్ఫ్యూజన్ ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. ఆల్ఫాబెటికల్ అనాలజీలో 3 లాజిక్ టైప్స్ ఉంటాయి. మొదటిది ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్. BE అనేది GJతో ఎలా రిలేట్ అవుతోంది? B విలువ 2, G విలువ 7 అంటే +5. E విలువ 5, J విలువ 10 ఇక్కడ కూడా +5 అంటే +5 లాజిక్. రెండవది డిక్రిమెంట్ లాజిక్. PM అనేది JNతో ఎలా రిలేట్ అవుతోంది? P విలువ 16 నుంచి N విలువ 14కి వచ్చింది అంటే -2. M విలువ 13 నుంచి K విలువ 11కి వచ్చింది ఇక్కడ కూడా -2. మూడవది ఆపోజిట్ ఆల్ఫబెట్ లాజిక్. లీప్ని OVZKగా రాశారు. Lకి ఆపోజిట్ O, Eకి ఆపోజిట్ V, Aకి ఆపోజిట్ Z, Pకి ఆపోజిట్ K. ఇది డైరెక్ట్ ఆపోజిట్ పేర్ లాజిక్. నాలుగవది క్రాస్ కోడింగ్ ప్యాటర్న్. డౌన్ని MDWగా రాశారు. ఫస్ట్ లెటర్ లాస్ట్కి వెళ్తుంది, లాస్ట్ లెటర్ ఫస్ట్కి వస్తుంది. ఇది క్రిస్ క్రాస్ ప్యాటర్న్. తర్వాత నెంబర్ అనాలజీ. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. ప్రైమ్ నెంబర్స్ లాజిక్. 3 మరియు 7 ప్రైమ్ నెంబర్స్. 11 కూడా ప్రైమ్ నెంబర్. 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13 కాదు. 13ని స్కిప్ చేసి 17 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 17. ఈ పాయింట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో చాలాసార్లు అడిగారు. గ్రూప్ రిలేషన్ 40 నుంచి 20, 20 నుంచి 10 అంటే హాఫ్ హాఫ్ అవుతుంది. 32 నుంచి 16, 16 నుంచి 8 అదే లాజిక్. ఇప్పుడు రియల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అంటే పీవైక్యూస్ చూద్దాం. 1. హౌస్ ఈజ్ టు రెంట్ యాజ్ క్యాపిటల్ ఈజ్ టు వాట్? హౌస్ రెంట్ ఇస్తుంది, క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఆన్సర్ ఇంట్రెస్ట్. 2. నంబర్ని UNBMREగా రాశారు. గోస్ట్ని ఎలా రాయాలి? లెటర్స్ మారలేదు, పొజిషన్ మారింది. ఆన్సర్ HGSOT. 3. 18 ఈజ్ టు 30 యాజ్ 36 ఈజ్ టు వాట్? 18ని 2 రెట్లు చేసి 6 తీసేస్తే 30. అదే లాజిక్ 36కి అప్లై చేస్తే 66. ఆన్సర్ 66. 4. ఫ్రాన్స్ ఈజ్ టు ప్యారిస్ యాజ్ ఇటలీ ఈజ్ టు వాట్? ఇటలీ క్యాపిటల్ రోమ్. 5. XGME ఈజ్ టు EGMX యాజ్ బ్యాక్ ఈజ్ టు వాట్? రివర్స్ లాజిక్. ఆన్సర్ KCAB. 6. 9 ఈజ్ టు 28 యాజ్ 56 ఈజ్ టు వాట్? 3 రెట్లు చేసి 1 కలపాలి. ఆన్సర్ 169. 7. రైటర్ ఈజ్ టు పెన్ యాజ్ బ్లాక్స్మిత్ ఈజ్ టు వాట్? బ్లాక్స్మిత్ టూల్ హ్యామర్. 8. లైట్ ఈజ్ టు డార్క్నెస్ యాజ్ నాలెడ్జ్ ఈజ్ టు వాట్? నాలెడ్జ్ ఇగ్నోరెన్స్ని తొలగిస్తుంది. ఆన్సర్ ఇగ్నోరెన్స్. 9. 20 ఈజ్ టు 30 యాజ్ 72 ఈజ్ టు వాట్? 20 అంటే 4 ఇంటూ 5, 30 అంటే 5 ఇంటూ 6, 72 అంటే 8 ఇంటూ 9, దానికి ముందు 7 ఇంటూ 8. ఆన్సర్ 56. ఇలా మనం అన్ని టైప్స్ కవర్ చేశాం. వర్డ్ ఎనాలజీ, ఆల్ఫబెట్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ. రీజనింగ్లో మనకి 100% అక్యురసీ రావాలి. రీజనింగ్ వీక్ అయితే మ్యాథ్స్ కూడా వీక్ అవుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026కి ఇంకా 3 నుంచి 4 నెలల టైం ఉంది. రోజూ కనీసం 50 ఎనాలజీ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. స్మార్ట్ వర్క్ చేయండి. స్కై అకాడమీ యాప్లో డీటెయిల్డ్ కోర్సులు, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇన్-డెప్త్ కోచింగ్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. మన టార్గెట్ జాబ్, మెరిట్ లిస్ట్లో ఉండాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకో హై ఈల్డ్ టాపిక్తో కలుద్దాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. జై హింద్.